హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆన్సర్కి వచ్చింది అండ్ నిన్నటి నుంచి నాకు తెగ కాల్స్ అయితే వస్తున్నాయి. గైస్, నా గొంతు కొంచెం బాగాలేదు, సో ఓకేనా, అర్థం చేసుకోండి. అండ్ అలాగే నిన్న మీరు కాల్ చేసిన టైంకి నేను ఆన్ డ్యూటీలో ఉన్నా. సో చాలా మంది కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాను. అండ్ ఈ రోజు కూడా నేను మాట్లాడలేకపోతున్నాను. బట్ వీడియో చూడండి, లో వాయిస్లో చేస్తూ ఉన్నాను, ఓకేనా. సో ఇది మీరు అర్థం చేసుకుంటారని మనవి. అండ్ అలాగే మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఎన్ని మార్క్స్ వస్తే పీఈటీకి ఛాన్స్ ఉంది అని ఆల్రెడీ అక్కడ మార్క్స్ పెట్టాను, పిన్ చేసి పెట్టాను, మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే కమెంట్స్ తెగ వస్తున్నాయి, అన్న నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, ఛాన్స్ ఉందా, అన్ని మార్క్స్ వస్తున్నాయి, ఛాన్స్ ఉందా అని. సో అందుకే అక్కడ కొన్ని మార్క్స్ నేను ఎక్స్పెక్టెడ్గా పెట్టాను. సో అది మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఓకే గైస్, వీడియో చేయాలి, ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత వీడియో చేయకపోతే కనుక బాగోదు, ఓకేనా. ఎందుకంటే మన ఛానల్ని చాలామంది ఫాలో అవుతారు, సిన్సియర్గా జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి కదా. సో అందుకే వీడియో చేస్తున్నాను. వాయిస్ కొంచెం లోలో చేస్తున్నాను, ఏమనుకోవద్దండి, ఓకేనా. సో ఇది చూడండి, ఆర్ఆర్బి గ్రూప్ డి 2025-26 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఓకేనా. ఈ కట్ ఆఫ్ నేను చెప్పక్కర్లేదు, ఈ డాటా చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది, ఓకేనా. సో ఈ డాటా వచ్చేసి 4 లక్షల స్టూడెంట్స్ యొక్క డాటా అనమాట. ఎందుకంటే ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను, మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోనే ఎవరో నిన్న షేర్ చేశారు. సో నిన్నటికి అందులో 2 లక్షల మంది పోల్ అయితే చేశారన్నమాట. అండ్ అలాగే ఈ రోజుకి మార్నింగ్కి 4,18,000 మంది అయితే స్టూడెంట్స్ యొక్క డాటా అయితే అందులో లభించింది, ఓకేనా. అందులో నేను కొన్ని మార్క్స్, ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది నేను రాసుకుని మీకు చెబుతూ ఉన్నాను. అండ్ అలాగే ఈ వీడియోలో ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఉంటుందన్న అని కమెంట్స్ తెగ వస్తున్నాయి. సో ఓకే, దాని గురించి చెబుతాను లాస్ట్లో, పీఈటీ కట్ ఆఫ్, ఓకేనా. అంతకన్నా ముందు మీరు అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే, ఒక పోస్ట్ వెనకాల ముగ్గురిని తీస్తారు, ఓకే, నేను ఒప్పుకుంటున్నా. 18,000 మంది 32,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బట్ ఇందులో సిసిఏ వాళ్ళవి 20% ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళవి 20% ఉన్నాయి. ఈ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు గ్రూప్ డి జాయిన్ అవుతారో అవరో అనేది తర్వాత విషయం. ఆ పోస్టులు యూఆర్ ఓపెన్లో ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత విషయం. బట్ వాళ్ళకి అయితే 20% ఉన్నాయి. నెక్స్ట్ పీడబ్ల్యూబీడి వాళ్ళకి ఒక 4% అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవన్నీ మైనస్ చేసేగా, అంటే ఈ 32,000లో సిసిఏ వాళ్ళవి 6,400 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళవి 6,400 పోస్టులు, పీడబ్ల్యూబీడి వాళ్ళవి 1,280 పోస్టులు తీసేగా ఓపెన్ వాళ్ళకి ఎన్ని మిగులుతున్నాయి? 17,920 పోస్టులు మిగులుతున్నాయి. మనం రౌండ్ ఫిగర్గా 18,000 పోస్టులు వేసుకుందాం. సో ఈ 18,000 పోస్టులని ముగ్గురు చప్పున తీసుకుంటే కనుక పీఈటీ కోసం, ఓకేనా, ఓపెన్ వాళ్ళకి. సో టోటల్గా 54,000 క్యాండిడేట్స్కి పీఈటీ కోసం పిలుస్తారు. క్లియర్? ఎంతమందికి పిలుస్తారు పీఈటీ కోసం? 54,000 మందికి పీఈటీ కోసం పిలుస్తారు. మరి 54,000 మంది ఎక్కడ కంప్లీట్ అయిపోతున్నారు అంటే, చూడండి, ఇంచుమించు ఈ 70 మార్కులు ఎంతమందికి వచ్చాయి చూడండి. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 47,138 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఒకటి క్లియర్, యూఆర్ కట్ ఆఫ్ కనీసం 70 ఉంటుంది అనేది క్లియర్ అయిపోయింది, ఓకేనా. అర్థమవుతుంది కదా, యూఆర్ కట్ ఆఫ్ 70 ఉంటుంది అని క్లియర్, అర్థం చేసేసుకోండి. ఇప్పుడు డాటా మనం చూద్దాం. ఏంటి అంటే 95 మార్కులు వచ్చిన వాళ్ళు 4 ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియా చెబుతున్నాను, ఓకేనా. ఆల్ ఓవర్ ఇండియా ఎంతమంది ఎగ్జామ్ రాశారో అందులో 95 మార్కులు వచ్చిన వాళ్ళు ఈ డాటా ప్రకారం 4 లక్షల వరకు, ఇంకా పెరిగిపోయి ఉంటారు సంఖ్య. ప్రస్తుతం ఈ డాటా ప్రకారం నలుగురికైతే వచ్చాయి. యూఆర్ వాళ్ళు అందులో ఒకరున్నారు, ఓబీసీ వాళ్ళు ముగ్గురు ఉన్నారు, టోటల్గా 4. అలాగే 90 మార్కులు వచ్చిన టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి 37 మంది ఉన్నారు. ఇవి మీరు చూసుకోవచ్చు, యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ. అండ్ అలాగే 85 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ 489 మంది ఉన్నారు, ఓకే. అండ్ అలాగే 80 మార్కులు వచ్చిన వాళ్ళు చూడండి 4,455 స్టూడెంట్స్, టోటల్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అలాగే 75 మార్కులు వచ్చిన వాళ్ళు 18,499 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అండ్ అలాగే 70 మార్కులు వచ్చిన వాళ్ళు 47,138 ఉన్నారన్నమాట. సో ఈ 47,138 స్టూడెంట్స్తో పాటు ఇవి కూడా కలుపుకోండి అందులో, ఎందుకంటే వీళ్ళు కూడా ఉన్నారు కదా, ఓకేనా, ప్లస్ చేసుకోండి. సో ఇక్కడ మనం డాటా చూసుకున్నట్లయితే కనుక 54,000 మంది ఇక్కడే కంప్లీట్ అయిపోతున్నారు.
బట్ అలా కాదు, కమ్యూనిటీ ఉంది, యూఆర్ కమ్యూనిటీ ఉంది, ఓబీసీ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది, ఎస్సీ ఎస్టీ ఉంది కాబట్టి సో అన్ని కమ్యూనిటీలు కట్ ఆఫ్ వేరువేరుగా ఉంటుంది కాబట్టి మనం ఇది ఫైనల్ చేయలేము, ఓకేనా. ఎందుకంటే నార్మలైజేషన్ కట్ ఆఫ్ అనేది వేరే ఉంటుంది కాబట్టి. సో మనం అలాగే ఇక్కడ 65 మార్కులు వచ్చిన వాళ్ళు 87,000 మంది ఉన్నారు, ఓకేనా. రౌండ్ ఫిగర్గా 87,562 మంది ఉన్నారు. అండ్ అలాగే 60 మార్కులు వచ్చిన వాళ్ళు 1,33,000 మంది ఉన్నారు. 55 మార్కులు వచ్చిన వాళ్ళు 1,77,000 మంది ఉన్నారు. ఇవి మర్చిపోండి, ఈ 55 మార్కులకి మర్చిపోండి, వదిలేయండి. నేను డాటా మీకు తెలియడం కోసం నేను పెట్టుకున్నాను ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక యూఆర్ కట్ ఆఫ్ ఖచ్చితంగా 70+ ఉంటుంది. ఓబీసీ కట్ ఆఫ్, ఓకేనా, ఖచ్చితంగా, అంటే ఇది రా మార్క్స్ నేను చెప్తున్నాను, ఓకేనా, ఫైనల్ కట్ ఆఫ్ కాదు, రా మార్క్స్ చెప్తున్నాను. సో ఖచ్చితంగా 65 ఉండే అవకాశమే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మిగతా ఎస్సీ ఎస్టీ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి, ఇది కట్ ఆఫ్ నార్మలైజేషన్ కట్ ఆఫ్ అన్నమాట. ఉదాహరణకి ఎక్స్పెక్టెడ్గా నేను రాసుకున్నాను ఇంత ఉండొచ్చు అని, ఇది ఫైనల్ కట్ ఆఫ్ ఏమీ కాదు, ఓకేనా. సో ప్రతి ఒక్కరు మీ కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, అందులో ఏం తప్పులేదు, ఓకేనా. సో ఇదన్నమాట. యూఆర్ 70, ఓబీసీ 69, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ 55 నుంచి ముగ్గురిది చెప్తున్నాను 65 వరకు ఉండొచ్చు, ఓకేనా. పీఈటీ కోసం ఆల్ జోన్, ఓకేనా, కట్ ఆఫ్. అండ్ అలాగే ఇక్కడ రా మార్క్స్ ఎన్ని వస్తే పీఈటీకి సెలెక్ట్ అయిపోతారు. ఇది వచ్చేసి నార్మలైజేషన్ స్కోర్ నేను చెప్పాను, ఓకేనా. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది నార్మలైజేషన్ పైనే బేస్డ్ అయి ఉంటుంది. సో రా మార్క్స్ ఎన్ని నిన్న నేను మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేసి పెట్టాను. యూఆర్ వాళ్ళు ఒక 66 మార్కులు వస్తున్నట్లయితే కనుక ఛాన్స్ అయితే ఉంది, పీఈటీకి ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళు 63 మార్కులు వస్తున్నట్లయితే కనుక పీఈటీ కోసం ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ 55 నుంచి 60 మార్కులు మీకు వస్తున్నట్లయితే కనుక ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ, ఓకేనా. అండ్ మనం వెయిట్ చేయాలి ఇప్పుడు, వెయిట్ ఫర్ ఫైనల్ నార్మలైజేషన్ కట్ ఆఫ్. ఎందుకంటే నార్మలైజేషన్లో ఏంటంటే కొన్ని మార్కులు పెరుగుతాయి. ఇప్పుడు యూఆర్లో ఒక 66 మార్కులు వచ్చిన వాడికి పేపర్ హార్డ్గా ఉంటే కనుక వాడి మార్కులు 70 అయిపోతాయి, ఓకేనా. ఆ క్యాండిడేట్ మార్కులు 70 అయిపోతాయి. అలాగే ఓబీసీ 63 మార్కులు వచ్చాయి, ఆ క్యాండిడేట్ యొక్క మార్కులు నార్మలైజేషన్ తర్వాత 69 అయిపోవచ్చు, ఓకేనా. అలాగే ఎస్సీ ఎస్టీలో ఇంకో ప్లస్ మార్క్స్ కలుపుకోండి, ఓకేనా. సో ఇలా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి నార్మలైజేషన్లో, ఎందుకు పేపర్ ఒకవేళ హార్డ్గా ఉంటే. సో ఆ నార్మలైజేషన్ మార్క్స్నే ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది, ఓకేనా. ఇది వచ్చేసి నేను చెప్పింది కట్ ఆఫ్ కాదు, రా మార్క్స్ అన్నమాట, ఓకేనా. కట్ ఆఫ్ వచ్చేసి ఇలా ఉండొచ్చు, ఓకేనా, ఇలా ఉండొచ్చు కట్ ఆఫ్ వచ్చేసి, ఓకే. సో ఇది మొత్తం డాటా నేనైతే మీ ముందు పెట్టాను, నేనే చెప్పక్కర్లేదు, ఓకేనా. మీరు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు ఈ డాటా ప్రకారం మీరు రాసుకోండి, లెక్కేసుకోండి. లేదు అంత మేము చేయలేమన్నా అంటే కనుక నెట్ ఆన్లైన్ చాలా వెబ్సైట్స్నే ఉన్నాయి, అందులో ఆల్రెడీ ఈ డాటా అయితే ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇదనమాట. కొంతమంది యావరేజ్ మార్క్స్ చూస్తున్నారు, యావరేజ్ మార్క్స్ అన్న 46 నుంచి 48 మార్కులే ఉన్నాయి, సో కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది అనుకోవద్దు. చూస్తున్నారు కదా, డాటా 70 మార్కులు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ 47,000 మంది ఉన్నారు, ఓకే. సో ఈ యావరేజ్ మార్కులకి వెళ్ళకండి, ఈ యావరేజ్ మార్క్స్ వల్ల ఏం ప్రయోజనం లేదు, ఓకేనా. ప్రతి ఒక్కరికి యావరేజ్గా 46, 48 వస్తున్నాయంటే కట్ ఆఫ్ కూడా తక్కువ వెళ్ళే ఛాన్స్ అది అంతా వేస్ట్, ఓకేనా. సో మీ ముందే పెట్టాను చూడండి, 70 మార్కులు వస్తున్న వాళ్ళు ఆల్రెడీ 47,000 మంది ఉన్నారు, 65 మార్కులు వస్తున్న వాళ్ళు ఆల్రెడీ 87,000 మంది ఉన్నారు. సో ఇది నేను చెప్తున్నాను, ఓకేనా. సో ఇదన్నమాట. సో ఓకే, మరి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు చూడండి, ఆన్సర్కి త్వరగానే ఇచ్చేస్తాడు, 25వ తారీఖు ముందుగా ఇచ్చేస్తాడు అని మనం ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, ఓకేనా. సో అలాగే వచ్చేసింది, అంతకన్నా త్వరగానే వచ్చేసింది. బట్ రిజల్ట్ మాత్రం ఫైనల్ కట్ ఆఫ్ రిజల్ట్ మాత్రం లేట్ అవుతుంది, ఎందుకంటే కనీసం ఒక నెల 15 రోజుల తర్వాతే వస్తుంది, ఓకేనా. ఒక 45 డేస్, కనీసం ఒక 45 డేస్ వేసుకోండి ఫైనల్ రిజల్ట్ రావడం కోసం, ఓకేనా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా అలానే జరిగాయి, ఆన్సర్కి త్వరగానే ఇచ్చేశాడు, బట్ రిజల్ట్ ఇవ్వడంలో 60 రోజులు, 90 రోజులు, 45 రోజులు చేశారు. సో బట్ నేనేమనుకుంటున్నానంటే 45 రోజుల్లో రిజల్ట్ అయితే ఇచ్చేవచ్చు, ఓకేనా. సో ఇదన్నమాట. ఓకే గైస్, మరి ఇది డాటా, ఓకేనా.
సో నేను చాలామందికి కామెంట్స్లో కూడా నేను రిప్లై ఇవ్వలేను, ఓకేనా, ఏమనుకోవద్దండి, ఎందుకంటే ఒంట్లో కొంచెం బాగాలేదు, ఓకేనా. సో ఇదన్నమాట. ఓకే మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా, అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.